ఇవాళ విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఫిడ్జీ అకాడమీ విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచారు. ఫిడ్జీ విద్యార్థి అనఘ్ ప్రసాద్ జాతీయ స్థాయిలో 345 మార్కులు సాధించి నెంబర్ 1 గా నిలిచాడు. మరో విద్యార్థి విశాల్ 340 మార్కులతో మూడవ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. మన రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన 950 మంది విద్యార్థుల్లో 564 మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించినట్లు ఫిడ్జీ హైదరాబాద్ డైరెక్టర్ ఆనంద్ రామన్ చెప్పారు. అత్యుత్తమ ప్రణాళిక, ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో కోచింగ్ ఇవ్వటం వల్లే జాతీయ ర్యాంకులు సాధించగలిగామన్నారు. పరీక్షా ఫలితాలలో ఫిడ్జీ విద్యార్థులు తమ యొక్క అసమాన ప్రదర్శనను కొనసాగించారు. మొత్తం పరీక్షకు 360 మార్క్స్ కి జరిగింది. ఇందులో ఫిడ్జీ విద్యార్థి మాస్టర్ అనఘ్ ప్రసాద్, ఇతను ఫిడ్జీ రాంచీ సెంటర్ విద్యార్థి, ఇతనికి 345 మార్కులు వచ్చాయి. జాతీయ స్థాయిలో హైయెస్ట్ మార్క్స్ 345. లాస్ట్ ఇయర్ కూడా ఫిడ్జీ ఐఐటీ 2012లో కూడా ఫిడ్జీ స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించిన విషయం తెలిసిందే. మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విశాల్ అనే స్టూడెంట్కి 340 మార్క్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఇది సెకండ్, థర్డ్ పొజిషన్ ఉంటుంది. కాకపోతే ఈసారి జేఈఈ మెయిన్స్లో వాళ్ళు ఎక్కడ ర్యాంక్ ప్రస్తావించలేదు. జేఈఈ మెయిన్స్లో ఈసారి రిజల్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు టోటల్ మార్క్స్ ఇచ్చారు ప్రతి స్టూడెంట్కి. జనరల్ కేటగిరీలో 110 మార్కులు సాధించిన విద్యార్థి రేపు జేఈఈ అడ్వాన్స్ రాయడానికి అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్ సెకండ్ జూన్ నాడు జరగబడుతుంది. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు